ఆల్రెడీ 3 days 4 days ఇదంతా పూజ అయిపోయి ఒకరు అలా అన్నదానం పెట్టాలి. సామాన్లు తెచ్చిపెట్టుకోదా. నేను అందరు ఎక్కడో అక్కడ సప్లైకి వచ్చి కూర్చుంటారు. అంత అయిపోయినట్టే కదా. 11 రోజుల దాకా చేయాలి, పూజలు చేయాలని చేయాలి. నిమజ్జనం చేసేది లేదా ఇంకా. ఘోరం చేసారు ట్విస్ట్ మాత్రం. చందాల అసలు తిరిగి ఆ పైసల్ని విచ్చలు ఖర్చు పెడతారు అనుకుంటారు. అదే బాబు ఇంకేం తిరిగిన వాళ్ళు తిరిగినట్టుగా ఉండాలి. ఈ దేవుని ఖర్చు పెట్టాలి. ఎట్లా చేస్తే ఎట్లయినా ఉంటుందా. సో వాళ్ళకి తాకింది ట్విస్టే అది. ఇప్పుడు వాళ్ళు దేహనగర్ వచ్చా అన్నా కూడా ఎవరు రానిత్తలేరట. మరి ఏమో ఏమంటారో మరి. పెద్ద కథ కూడా తెలియదు నాకైతే ప్రస్తుతాన్ని. అరే ఎల్లుండి అని రేపున్నాను పెడదాం. ఈ మధ్యాహ్నం రోజు మొత్తం లైటింగ్, బ్యాండ్, డీజే పెడదాం. డీజే పెడదాం. నైట్కి చికెన్ పెంచారు అన్నీ తీసుకురామని అన్నీ తీసుకురాము. రేపు అసలు 4 days కంప్లీట్ అయిపోయింది రా. ఇంకొక 5 days 6 days తర్వాత మధ్యాహ్నం ఉంటుంది డైరెక్ట్ ఎంజాయ్. వాళ్ళు వేసిన భాగవతం బయట పడ్డది చూసినా. నువ్వు చెప్పిందే కరెక్ట్ అయిందిరా. చెప్పిన వాడికి ఆల్రెడీ ఇట్లా చేయక అని చెప్పి. కానీ నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది. చెయ్యంది నయం. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అయిందనుకో రివర్స్ నాకైతుండే. అదే మంచిగా అయింది. కొన్నదేమంటే మళ్ళీ ఏమన్నా అయిందనుకో అయింది ఆల్రెడీ. ట్విస్ట్ తెలిసింది. ఇప్పుడు నేను కూడా బయటపడి నా మొత్తం ఘోరంగా అవుతుండే. ఎల్ల రానిపోతుండే. ఇప్పుడు కొంచెం బతిలాడితే వాళ్ళని రానిస్తున్నట్టు. కానీ నా పరిస్థితి వేరే ఉంటుండే. నేను చేయంది ఏమైంది. మధ్యాహ్నం రోజు మొత్తం వేరే చేపిస్తున్నాడు చరణ్. డైరెక్ట్ బ్యాండ్, డీజే, లైట్లు అన్ని ఘోరం పెట్టిస్తున్నాడు. అప్పుడు డైరెక్ట్ డెకరేషన్ లైట్లు వేసి మంచిగా రెడీ చేసినాము. వినాయకుని పూజ అయిపోయింది అలా కూడా. రేపు అన్నదన్నమాట. డైరెక్ట్ సామాన్లు ఎన్నికి వేలు తెచ్చేలా ఆల్రెడీ. సో ఇంకేం ఎంజాయ్. డైరెక్ట్ పుట్టు ఎంజాయ్ చేయాలి. ఇంకా మిగతా రోజులలో వినాయక చవితి మధ్యాహ్నం దగ్గర పడ్డది. మంచిగా మనం ఎన్రోల్ చేసిన పూజకి ఫలితం ఇంకా దక్కాలంటే రేపు మనం అన్నదానం చేసి మంచిగా పుణ్యం కట్టుకోవాలిరా. ఈ మధ్యాహ్నం రోజులు మంచిగా చేసి మంచిగా. అరే ఏం చేస్తారా పోయి ఆడ భజన చేయొద్దా. నైట్ ఎవరు చేస్తారు భజన మొత్తమాడ. భజన చేయాలని చేయాలి. రారు తొందర టైం అవుతుంది. రేపు మళ్ళీ రేపు పొద్దున్నే వాళ్ళ అన్నదానం అని చెప్పి ఏడన్నా కొడుకుంటా ఉంటాలి. మీరు అకౌంట్ నుంచి ఎరడా చెప్తారు అన్నాడు. పంపారు. నువ్వు ఏం చెప్తున్నావు కావేరీడ, నువ్వు కూడా ఉంటాను వారా ఇలా అన్నాడు. పారా గడ్డన వల్ల తిడతాను. మేము మామూలు ఉన్నద్దు. పుట్టు ఎంజాయ్ చేయాలి. భజన చేద్దాము, మంచిగా చేద్దాం. ఈరోజు రేపు అన్నదానం అంట. మనమే మంచిగా పోపులు పంపించుకోవాలి. పంపించుకోవడం మంచిగా మనం అన్నదానం చేయడం. మనమే పెడదాం అందరికి ఫుడ్. అందరం కలిసి అన్నీ కోసేసిళ్ళు, అన్ని పనులు చేసేసిరట. రేపు పొద్దున వాళ్ళు వచ్చి అండేటోళ్ళు వచ్చి వండుతారట. అయిపోద్ది. 11th day రోజు డైరెక్ట్ ర్యాలీ పెద్దది తెప్పించి బ్యాండ్, డీజే, లైట్లు మొత్తం ఘోరంగా పెట్టించి నిమజ్జనం చేపించారు డైరెక్ట్. ఇది ఈ 11 days ప్లాన్ వినాయక మంచిగా ఉంది. ఆల్రెడీ 5 days అయిపోయింది ప్లాన్లో. ఇంకొక 5 days 6 days ఉంది అంతే. ఇప్పుడైతే పోదాం ఆడ భజన చేయడానికి. ఇగో రేపు నువ్వు ఈ పని చెయ్యి. కావేరకకి ఏం పని చేయాలో చెప్పినా అన్నీ వర్క్ ఏం చేయమన్నాడు. సరదాగా అందరికీ పనులు ఇచ్చేసిన. ఎవరి పని రేపు నీ అన్నదానం జరుగుతాను. ఎందుకు వస్తారు అది జరుగుతాను. చేసినాం ఆ పనులు ఏం చేసినాం. తిన్నాల్సిన గొడవలు అవుతానే అన్న. ఎందుకన్నా అట్లా అందరినీ పెట్టాడు ఇష్టాలు. ఏం గొడవలు పెట్టుకోకుండా అందరికీ ఏం చెప్పింది. నేను చదువుతుందాక ఎవ్వరు ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అని ఎవ్వరన్నా ఎవరితో ఏం గొడవలు పెట్టుకోరు. బయట లైన్ లోపల అని అలా సైలెంట్ ఉంటుంది. తర్వాత చూసుకుందాం ఏదన్నా అని చెప్పిండా. మళ్ళీ మీరు ఇట్లా ఎందుకు ఎత్తాలు అప్పుడే కూడా లేదా అనుకో నేను ఇప్పుడే కొండు అంతేనా. ఇప్పుడే కొన్నాను మనందరం కాలేదు అంటే మనకి ఎందుకు పట్టించుకోవద్దు వాళ్ళన్న కొద్ది. నీకైతే నాకైతే ఇప్పుడే కొన్నామా మనకి ఎంజాయ్మెంట్ మనం ఎంజాయ్ లేదా. అన్నదానం మనం పెడదాం. వడ్డీకి పోయి మొత్తం మన అంత కోరు అన్నదానం కాడ మొత్తం ఇంకా నడుతున్నాడు అన్నదానం డైరెక్ట్. ఎట్లాగో ఎల్లుండి మొత్తము అందరికీ పూజ చేయాలి. అందరినీ తీసుకొచ్చి అందరూ ఉంటారు వాళ్ళందరికీ అలా అన్నట్టు ఎల్లుండి. తర్వాత 11th day రోజు నిమజ్జనం అన్నమాట. చెప్పిండు నిమజ్జనం ప్లాన్ వచ్చారు. అయిపోయిందా అన్నదానం. అదే నాకు తెలియదు. చూసి వచ్చినప్పుడే అయిపోయిందని చెప్పేళ్ళు. సో అన్నీ పడేసి వచ్చినాం అప్పుడే. సో అప్పుడే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు ఎవరు కూడా. ఓకేనా. ఎవరి సందనాలు ఉండరు దాకా. తర్వాత చూసుకుందాం మనం ఏమన్నా డైరెక్ట్ వేరే. ఇగో ఇప్పటిదాకా 7 days 6 days గడిచినాయి. 6 daysలో ధూమ్ధామ్ చేసినాం.
ఇంకొక 5 డేస్లో ఇంకేం చేయాలి. జనం రోజు ఇంకెక్కువ ఉంటుంది. 10th డే 11th డే రోజు మనదే మొత్తం చూసుకోర్రి. మొత్తం మీరు ఎంత ఎగురుతుంది అంత ఎగురుర్రి, పూజ చేసుకోర్రి, లడ్డు వేలంపాలు ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి. ఓకేనా, రైట్. మరి మీరే అన్నీ చూసుకోవాలి. మీరు అన్ని దగ్గర ఉండాలి. లడ్డు వేలంపాట అవన్నీ వేలంపాటలు వాడి ముందు ఏం జరిగిందని చెప్పాలి కదా. దాంట్లో నిమజ్జనం కూడా ఉంటుంది కదా. ఎందుకంత ఆవేశపడతాను. డే పూజ అయిపోయింది. సెకండ్ డే పూజను ఫ్రూట్స్ వాంచినాం. థర్డ్ డే పూజ ఓన్లీ నార్మల్. ఫోర్త్ డే ఏమో సామాన్లు ఎక్కువగానే పెట్టుకున్నాం. ఫిఫ్త్ డే ఏమో పూజ అయిపోయింది, అవన్నీ తెచ్చిపోయి వాళ్ళకి. 6th డే అన్నదానం అయింది. ఏం లేదు. 8th డే పూజలు చేసుకుంటూ వచ్చి వేసుకోవాలి ఫ్రీ అని. 9th డే ఏం లేదు మామూలుగా. 10th డే వేలం పాటలు అవి స్టార్ట్ అయిపోయింది. జనము మొత్తం ప్లాన్ చెప్పేసి డైరెక్ట్ ఇన్ని రోజులు ఏం జరిగింది, ఏమైపోయింది అని చెప్పేసి ఈ 7 days గడిచినాయి. 7 daysలో ఏమైందని చెప్పేసి వాళ్ళు చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా. సో ఇట్స్ ఓవర్ కాబట్టి రేపు పూజలు చేసుకుంటారు, కొబ్బరికాయ తీసుకుంటారట. వాళ్ళు ఇష్టం వచ్చి ఇష్టం చేసుకుంటారు. 10th డే రోజు అవన్నీ వేలం పాటలు అవన్నీ కావాల్సినవి వేసుకొని అవన్నీ ప్రసాదం తయారు చేసి అవన్నీ పెడతాం ఆడ. వేలం పాటలు అవన్నీ ఏమో 10th డే వేసుకుంటాము. 11th డే రోజు పొద్దున కొంచెం కాబట్టి పూజతో పాటు వేలం పాట లడ్డు వేలం పాట మాత్రం 11th డే కొంచెం అంతే. ఇప్పుడు ఇవన్నీ ప్లాన్ ఆల్రెడీ 7 days ప్లాన్ అయిపోయింది. ఇంకొక 4 days ప్లాన్ అన్నమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ రేపు ఎట్లా అలా చేసేసుకుంటారు వాళ్ళ పూజ వాళ్ళ కథ అంతా. సో మా 9th డే ఏం లేదు, మా అట్టుకు ఏం చేసుకోవాలి అయిపోతుంది. ఏంది అసలు మా లోపల వాడచ్చు, బయట కూడా వాడచ్చు లడ్డు వేలం పాట. ఎవరు వాడతారో తెలియదు. ఆ పైసల్ని మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా వినాయకునికి కావాల్సినవి అన్నీ, లేకపోతే నెక్స్ట్ వచ్చి వినాయకుడికన్నా మేము యూజ్ చేసుకుంటాం. కానీ ఇట్లాంటి వేరే వాటికి మనం యూజ్ చేయం. సో ఇదే మా ప్లాన్ అనమాట వినాయక చవితి 7 daysకి. ఇప్పుడు 8th డే అలా పెట్టుతారు కొబ్బరికాయలు, వాళ్ళు వేసే సమర్పించుకునేటి పంచామృతాలు వాళ్ళ అవన్నీ పెడతారు కదా వినాయకుడు కూడా. వాళ్ళు 8th డే జరుగుతాయి. చేసేసినాం కదా ఆడ 8th డే. అంటే ఇష్టం మనం వేరే లేవని షో చేయాలని డైరెక్ట్ చూడు. వాళ్ళని ఇంకా 3 days రానియలే, తర్వాత రానిస్తాండి పోనీలే అని చెప్పి సరేలే వెళ్ళి మనమే తిరుక్కోలేదు. ఈ 8 daysలో అనేది ఇట్లా అయిపోయింది. యాక్టివిటీస్ అన్నీ జరిగినాయి. నైట్ భజన లేదా రంగవరా ఇలా నైట్ కూడా ఉన్నది కదా భజన నడురు చేయాలి. ఒక్క ఆట ఆడిపోమా, ఒక్క ఆట ఆడిపోతే చాలు. నెక్స్ట్ మళ్ళీ ఆడాల్సిన వస్తుంది. మళ్ళీ అసలుకే రేపు కూడా పనులు ఉంటాయి. అవి ఇది అని చెప్పి పులిహోర కూడా వేయాలి కదా 10th 11th days. పులిహోరలు అవి ప్రసాదాలు మొత్తం అవన్నీ వేయాలి. వాటిని కూడా రేపు చూసుకోవాలి పోయి. మళ్ళీ అసలుకే 9th డే. సో చాలా పనులు ఉంటాయి ఇంకా రేపు. అందుకే ఇప్పుడు రిలాక్స్గా ఆడుకుంటాం మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి లాస్ట్ 3 days మీరు ఇట్లా చేయాలి. గరీబులకి ఎవరితో ఏం గొడవలు పెట్టుకోవద్దని చెప్పేసిండు. సో ఇట్స్ ఓవర్. రే దారి దొరికిల్దరా ఇప్పుడు ఒక 5 minutes 10 minutes ఆడుకొని వెళ్ళిపోదాం. అక్కడ మరి మేము చరణ పెడదాం. మళ్ళీ అసలు రేపు పనులు ఉన్నాయి. 10th డే ఉన్నాయి. 11th డే పనులు ఎంజాయ్ చేయాలి. ఇంకెంత ఉన్నదా ఇప్పటికే సప్పుడే ఇంత ఎంజాయ్ చేసాము. ఇప్పటిదాకా అయిపోయింది. ఇంక ఇప్పుడు లాస్ట్ 3 days ఎంజాయ్మెంట్ కూడా ఉన్నది పొట్టుపొడు. సో ఆ ఎంజాయ్మెంట్ ఇంకెంత దూరం లేదు, దగ్గరలో ఉన్నాం. భజన చేయడానికి పోవాలి. అందరినీ తీసుకురమ్మన్నాడు సరే. ప్రసాదాలకి సామాన్లు తెచ్చేసిళ్ళు, మనుషుల్ని కూడా రెడీ చేసి రక్తాలను పేర్లు రాసుకున్నారు. సో అదేంది పాటలు ఆటలు ఇట్లు మొత్తం అలాగే గణపతి కాడ అదే ఇక డైరెక్ట్ వేరే ఇక 9th డే అయిపోయింది. డైరెక్ట్ ఎప్పుడు పోయి భజన చేయాలి. మళ్ళీ అదొక్కటే మిగిలింది అంతే. పోయి చక్కన లాస్ట్ భజన చేయాలి. ఇవాళ పనులు అయిపోయినాయి, ఇవాళ యాక్టివిటీస్ అయిపోయినాయి మొత్తం. లాస్ట్ డే భజనకు పోవాలి. అంతే అయిపోయింది. అవేంటి అక్కడ ఉన్న పూజ సామాగ్రిలు, చెంబులు, వస్త్రాలు అవన్నీ కలిపి మొత్తం 35,000 కొన్నారు. ఒకటేమో 20,000 కొన్నారు. మొత్తం 60,000 దగ్గర దాకా వచ్చినాయి. రేపు 11th డే లడ్డు వేలం పడవాడాలి. అది ఇక్కడ చూద్దాం. రెడీ అయిపోయింది లడ్డు వేలం పడవాడానికి. మస్తు రెడీ అయిందట. లడ్డు వేలం పడవాడానికి పోతాలి అందరూ. రైట్ లడ్డు వేలం పడవాడాలి. మళ్ళీ వాడతారు వాళ్ళు వెంటనే. అదే వేరున్నాయి వేలం పాట. డైరెక్ట్ పాట 35,000 ఒకటోసారి, రెండోసారి, అరే మూడోసారి కాదు 60,000 లడ్డు వేలం పాట.
3 సార్లు కొనేసిరు శ్రీవాస్తవ్ వినపడం 60,000 పోయింది శ్రీవాస్తవ్కి. నిమజ్జనం అవుతుంది. మస్తు అయిపోయింది నిమజ్జనం కూడా. ఎంజాయ్ చేసాం. సో గాయ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బిల్ పక్కకు చూడండి. బై బై.